నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వనర్కి స్వాగతం, సుస్వాగతం. దోహాలో ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. మెర్సిడీస్ బెంజ్ కార్ షోరూమ్. పెద్ద గ్లాస్ బిల్డింగ్తో పెద్ద కట్టేసారు. ఇదే బిల్డింగు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి నుంచి అయిపోయిన దాకా మన వీడియోలో ఛానల్లో పెట్టేసిన ఇంతకుముందు 2 years బ్యాక్. ఇప్పుడు మొత్తం పూర్తయిన తర్వాత ఇటు వస్తే ఈ షూట్ చేసిన చూడు ఎట్లా ఉంది. దాని పక్కనే దానికి ఎదురుగా ఇది కర్వా బస్ స్టాప్. ఇది ఒక బస్ స్టాండ్. ఇక కర్వా బస్ ఇది మొత్తం బస్ లాంటి బాగుండే లోపల. ఇంకా లోపల దాకా వెళ్ళలే. ఇంకా దాని పక్క నుంచి వెళ్ళిపోదాం నడుచుకుంటా. అప్పుడు చూడు బస్సులు ఎన్ని ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది చూస్తూ ఉండరు. మన చాలా కొత్త వచ్చే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇవి వచ్చేసింది బస్సు. ఇక్కడ బయట ఇది బస్ స్టాప్ మాత్రమే. ఆ లోపల బస్ స్టాండ్, ఇది బయట బస్ స్టాప్. వచ్చే వాళ్ళు ఆ బస్సులు ఆగితే వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒకటి బస్సు కనబడుతుందా, ఇది టవర్ క్రేన్. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. దానికి మెటీరియల్ సప్లై చేయడానికి ఇది టవర్ క్రేన్. అది దోహాలో మంచి స్థలం అన్నట్టు ఇది. ఇంకా వెళ్తుంటే ముందు మస్తు ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడుర్రి దోహాలో. ఇంకా కర్వా బస్సులు అన్నీ ఆగినాయి, వెళ్ళిపోతున్నాయి. దీని పక్క నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయినా. అంటే నేను మెట్రోలో వచ్చిన, మెట్రో స్టేషన్లో దిగేసి ఇంకా దాని ముందర ఇది బస్ స్టాప్. ఇది అటు పక్కన ఉంటుంది. అటు మెట్రో స్టేషన్, ఇటు బస్ స్టేషన్. ఇంకా ముందర నుంచి బస్ స్టేషన్ ముందర నుంచి ఇంకా నడుచుకుంటూ ఏరియా మొత్తం తిరిగేసిన. ఇంకా మస్తు ఉంటుంది అన్ని బిల్డింగ్స్. ఇంకా ఏమున్నాయి మొత్తం చూస్తూ ఉండరు. మస్తు వెరైటీస్ బాగుంటాయి. ఇవన్నీ కర్వా బస్సులు అండి. మొత్తం బస్ స్టాప్ దాని ముందర కర్వా బస్సులు అన్నీ ఆగిపోయినాయి. ఇంకా వెళ్ళిపోతాయి. ఇంకా మెర్సిడీస్ బెంజ్ కార్ షోరూమ్ ఎట్లా ఉన్నది, మస్తు విశాలంగా మస్తు పెద్ద ఉంది. కాబట్టి రోడ్డు కాపాకుంది. మళ్ళీ పోయి వీడియో తీసుకుంటే అబ్జెక్షన్ చేస్తారు కదా, అందుకే లోపలికి వెళ్ళలే. గ్లాస్ మొత్తం గ్లాస్తోనే ఉన్నది బిల్డింగ్. సూపర్ కట్టేసారు కదా, మస్తు పెద్ద ఎన్ని ఫ్లోర్ ఉన్నాయి అర్థమే కదా అందులో. ఇంకా ఆ షోరూమ్ పక్కన ఇవన్నీ బిల్డింగ్స్. అమ్మో, బిల్డింగ్ అంటే గ్యాప్ లేకుండా బిల్డింగ్ పక్కన బిల్డింగ్స్ మస్తు కట్టేసారు. ఇంకా ఇక్కడ మస్తు వెరైటీస్ బాగుంటాయి. చూస్తూ ఉండరు వెళ్తూ ఉంటాయి. మొత్తం తిరిగేసిన. మొత్తం నడకలనే చాలా దూరం తిరిగిన. అబ్బా మస్తు తిరిగి బాగా పెద్ద వీడియో ఎడిట్ చేసి చిన్నగా పెడుతున్నాం మీకోసం. పెద్ద ఉండి చూడ కష్టం కదా, చిన్న షూట్ చేసిన. మస్తు ఇక బ్లూ కలర్ బిల్డింగ్. ఇగో ఇది చూడరు. ఇక ఒక్క బిల్డింగ్ వస్తే అమ్మ అనిపించింది. ఇవి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అర్థం కాదు, అట్లా ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్. పక్కన సిగ్నల్స్. రోడ్డు దాటాలన్నా కష్టం. కొంచెం ఓపికగా కొద్దిగా చూడు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంది కామెంట్ చేయర్రి. మీ మిత్ర బంధువులు షేర్ చేయండి. కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టారు. సిగ్నల్ మాత్రం స్ట్రిక్ట్ సిగ్నల్స్. అమ్మో, ఫైనల్ మాత్రం ఘోరంగా ఉంటాయి. ఇదేంటో అర్థం కాలే. ఎల్లో కలర్లో మళ్ళీ చూపిస్తుందని. ఇవన్నీ వీడియోస్ కొన్ని మన షార్ట్లలో పెట్టినా. ఒక్కొక్క బిల్డింగ్ ఇవన్నీ ఉంటుందా, మస్తు అదిరిపోతాయి. ఇంకా చూస్తూ ఉండరు. ఏమనిపించింది కామెంట్ ఏరి. మ్యూజిక్ వస్తూ ఉంటుంది, సరేనా? చూస్తూ ఉండరు. ఇప్పుడంటే ఈ ప్రదేశానికి నేను మెట్రోలో వచ్చిన. ఇంకా అట్టే కామన్గా కార్లో తీసుకొని వస్తే మాత్రం పార్కింగ్ చేద్దామన్నా ఎక్కడ స్థానం దొరకదబ్బా. అంటే అంతా షాపింగ్ వస్తారు. కాకపోతే ఇప్పుడు ఈరోజు రంజాన్ కాబట్టి ఇప్పుడు కొంచెం మంది తక్కువ ఆడుతున్నారు. రంజాన్ ఇదంతా పార్కింగ్ స్థలం. ఇట్లా ఇప్పుడంతా ఓ ఖాళీ ఆడుతుందా, అక్కడ పెడదామన్నా బండి పెడదామంటే ఖాళీ దొరకదు. కొన్ని ఇట్లా ట్యాక్సీ తీసుకుంటారు, డబ్బులు తీసుకొని పార్క్ చేయడానికి. ఆ విధంగా ఉన్నాయి. ఇవన్నీ పార్క్ చేస్తే గంటకి ఇంత అని డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని చార్జ్ మస్తు రకాలు. అందులో దాంట్లో కూడా డబ్బులు పెట్టినా కూడా పార్కింగ్ చేద్దాం బండి కాస్తాను దొరకదు. అట్లా ఉన్నాయి పార్కింగ్లు. ఇంకా ఈరోజే ఎందుకో నేను వచ్చినప్పుడు అట్లా ఖాళీ కనబడ్డది కొద్దిగా. ఏంటో ఈ రంజాన్ కాబట్టి ఇట్లా ఖాళీ ఉంది, కానీ లేకపోతే అంతే. ఇది ఒకటి పెట్రోల్ స్టేషన్. వాకోద్ పెట్రోల్ ఇది కనబడుతుంది. పోతాం ముంగడికి వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళ బిల్డింగ్ చూస్తూ మొత్తం తిరిగేసిన. అమ్మో ఎంతో తిరిగిన. వాకోద్ ఇది ఖత్తర్లో టాప్ పెట్రోల్ బంక్ అన్నాడు, పెట్రోలియం కంపెనీ. వాకోద్ అంటే టాప్ అన్నట్టు అన్నిట్లల్లో. మరి హిందూ పెట్రోల్ అన్నీ ఉన్నాయి కదా, ఇండియన్ వస్తున్నాయి, హెచ్పి పెట్రోలియం వస్తున్నాయి కదా, అట్లా ఇందులో ఇది వాకోద్ అనేది టాప్ అన్నట్టు ఇక అన్ని బండ్లలో. ఇంకా పెట్రోల్ 2 రకాలు. ఇంకా బిల్డింగ్ మాత్రం చూస్తూ ఉండిపోయినా. ఒక్కొక్కటి చూస్తే అది ఇరిపోయింది కదా. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయర్రి. ఏదో చెప్తున్నాను అనుకోకర్రి, చూడర్రి. నాకైతే మంచి అనిపించింది కాబట్టి ఇంత లాంగ్ అయినా పెట్టేసిన వీడియో. ఇంకా చూస్తుండ్రు. ఇంకా ముందు మస్తు వస్తుంది. ఇంకా దీన్ని 2 భాగాలు చేసిన వీడియోని. బాగా పెద్ద ఉంటే 2 భాగాలుగా కొద్దిగా చేసి పెట్టిన. ఇలా అనిపించింది వీడియో కామెంట్ చేయర్రి. కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. ఇంకా వెళ్ళిపోదాం ముందరికి.
ఇక్కడ బిల్డింగ్ పైన కనబడుతుంది ఒకటి టవర్ క్రేన్. టవర్ క్రేన్ అంటే ఇది చూడు ఇక దాంట్లో ఒక ఆపరేటర్ మనిషి ఉంటాడు. ఈ క్రేన్ పైనే మొత్తం మెటీరియల్ సప్లై చేస్తారు అబ్బా. ఈ మధ్యది అటు ఇటు జరుగుతుంది. ఇక్కడ ముందు ఈ బిల్డింగ్ కాడ నుంచి అక్కడ దాకా జరపచ్చు దాన్ని. మెటీరియల్ అంత పెద్ద ఉంటాయి, మొత్తం కింద నుంచి పైకి మళ్ళీ ఎంత మొత్తం బిల్డింగ్ మొత్తం రౌండ్గా తిప్పచ్చు దాన్ని. అంత పెద్ద సప్లై చేయొచ్చు అలాంటి టవర్ క్రేన్లు అవి. ఈ మధ్య బిల్డింగ్స్ మధ్యలో కనబడుతుంది బాక్స్లో చూడు. ఈ బిల్డింగ్లల్లో ఇవి వెనుక పెద్ద బిల్డింగ్ కడుతురు కదా, దానికి ఆ టవర్ క్రేన్. ఇంకా మెటీరియల్ ఏం సప్లై అయినా దాంతోనే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. కొత్త విషయాలు సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇంత ఓకే పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.